ఆమె ఒక ఇద్దరిని అడాప్ట్ చేసుకున్నాను, ఆమెతో పాటు నన్ను ఉంచుకున్నాను అనమాట వీవీఎం గారు. సో ఆ విధంగా నేను ఒక 1 year అనుకున్నాను. ఆ తర్వాత మా పేరెంట్స్ వచ్చేసి నన్ను మళ్ళీ తీసుకొని వెళ్ళారనమాట. ఎందుకంటే వాళ్ళ విధానాలు నాకు తెలియదు, అంటే హిందూస్ కాబట్టి నేను ఆమె ఇక్కడ ఉండడం వల్ల వాళ్ళకు సంథింగ్ ఏదో బాగలేదు, బాగా ఉండడం లేదని చెప్పేసి నన్ను తీసుకుని వెళ్ళడం జరిగింది. సో నేను వెళ్ళేసి మళ్ళీ నేను ఒక 2 years తర్వాత మళ్ళీ వచ్చినాను. అప్పటి వరకు రీచ్ స్టార్ట్ అయింది అనమాట. సో అప్పటి నుండి నేను రీచ్ ఇమ్మీడియట్గా అంటే రీచ్ స్టూడెంట్గా నేను జాయిన్ అవ్వడం జరిగింది. సో ఆమె ఉద్దేశం ఏంటంటే నన్ను ఆమెను అడాప్ట్ చేసుకొని ఆమెతో పాటు ఇద్దరు ముగ్గురు ఉండేది, ఆమెతో పాటు తీసుకెళ్దామని ప్లాన్ చేశారు. కానీ నా పేరెంట్స్ నన్ను తీసుకొని వెళ్ళడం వల్ల నేను అక్కడ ఆమెకు నేను దూరం అయిపోయాను అనమాట. సో ఆ విధంగా నేను రీచ్లో జాయిన్ అయినప్పటి నుండి దాదాపు ఫస్ట్ క్లాస్ అంటే నర్సరీ నుంచి నా డిగ్రీ వరకు నేను రీచ్లోనే చదువుకున్నాను. సో యాక్చువల్గా 10th క్లాస్ వరకు దీని రూల్, కానీ 10th తర్వాత కూడా నేను నా కుటుంబ బీదరికాన్ని బట్టి నేను రీచ్లో ఉండడం జరిగింది. అదేవిధంగా నా పర్ఫార్మెన్స్, నేను చదువుకునే విధానం కూడా స్కూల్లో ఫస్ట్ అండ్ సెకండ్ ర్యాంక్లో ఉండేవాడిని. ఫస్ట్ ర్యాంక్ కాదు, సెకండ్ ర్యాంక్ నా క్లాస్లో ఉండేవాడిని. సో ఆ విధంగా దేవుడు నన్ను ఆశీర్వదించడం అనమాట. సో దేవుడు అమ్మగారికి ఇచ్చిన తలంపు వల్ల నేను ఈ స్థితిలో ఉన్నా. ఒకవేళ అమ్మగారికి దేవుడు తలంపు ఇవ్వకపోతే నేను కూడా మా ఇంటి దగ్గర ఏదైనా కూలి పని లేదంటే వ్యవసాయం చేసుకునేవాడిని. సో ఈ విధంగా దేవుడు నాకు ఇంత పెద్ద మంచి అవకాశం ఇచ్చిన రీచ్ ద్వారా నేను ప్రస్తుతం నేను ఒక ఫెడరల్ బ్యాంకులో నేను అసిస్టెంట్ మేనేజర్గా చేస్తున్నా. దేవుడు నాకు ఈ పొజిషన్ ఇచ్చాడు, నాకు కుటుంబాన్ని ఇచ్చాడు. సో అందుని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తుంటున్నాను. అదేవిధంగా బీబీ అమ్మగారు నా జీవితంలో గొప్ప మేలు చేసినారు అనమాట. సో అందుని బట్టి కూడా నేను దేవునికి ఎంతగానో వందనస్తున్నాను ఈ సమయం నేను తెలియజేస్తుంటున్నాను. నా జీవితంలో ఏంటంటే నేను ఒక నిర్ణయం, అంటే నేను ఈ ప్రస్తుతం నేను ఒక జాబ్ చేస్తే నాకు బిజీగా ఉంది. సో అది కాకుండా దేవుడు నాకు ఒకవేళ అవకాశం ఇస్తే నేను దేవుని స్వార్థ చెప్పడానికి కానీ దేవుని యొక్క వెలుగును వేరే వాళ్ళకి పంచడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి మనం కూడా అమ్మగారు ఏ విధంగా ఆమె మనసు, ఆమె గొప్ప, ఆమె ఏంటంటే గొప్ప దాతృత్వం కలిగిన వ్యక్తి అనమాట. అంటే ఆమెతో పాటు ఇంకా వేరే వాళ్ళకి కూడా దేవుని వెలుగును ప్రసాదించాలి, వాళ్ళ జీవితాలను ఒక లెవెల్కి తీసుకురావాలని చెప్పేసి ఆమె ప్లాన్ చేశారు. సో అదేవిధంగా మనం పెద్దవాళ్ళం అయినప్పుడు కూడా సో అటువంటి ఉద్దేశం కలిగి ఉన్న వారంగా ఉండాలని చెప్పేసి నేను ఈ సమయంలో తెలియజేస్తున్నాను. మా పిల్లలు ఉన్నారు, నాకు జూనియర్స్ ఉన్నారు. సో ఎవరన్నా ఇంట్రెస్టెడ్ ఉంటే వచ్చి మాట్లాడాల్సిందిగా రండి.